నమస్కారం SSN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 4వ విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల. చంద్రబాబు తరపున కాసేపట్లో నామినేషన్ వేయనున్న భువనేశ్వరి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు. విజయనగరం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ. టీడీపీలో చేరిన 500 కుటుంబాలు. ఓటు వేసిన రజనీకాంత్, ధనుష్, విజయ్ సేతుపతి. ఉత్కంఠ భరిత పోరులో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం. దేశంలో 4వ విడత ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుందని, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. 6 అసెంబ్లీ స్థానాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలియజేశారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురూపాం, సాలూరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సో ఈ 4 నోటిఫికేషన్ ఈరోజు మార్నింగ్ ఇచ్చిన తర్వాత 11 o'clock నుంచి నామినేషన్స్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అయింది. జస్ట్ అంటే మన ఎలక్షన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ ఒకసారి మళ్ళీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, సో దట్ దీని తర్వాత మిగతా డిస్కషన్స్ ఒక పర్స్పెక్టివ్లో వస్తాయి. సో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ నామినేషన్ అంటే మార్నింగ్ 11 నుంచి 3 వరకు ఈ రోజు నుంచి ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్ నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అట్ ద ప్రిస్క్రైబ్డ్ ప్లేస్. మనం పబ్లిక్ నోటీస్ ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాలో ఆరో ఏ ప్లేస్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎవరు ఆరో, లేకపోతే ఆయన లేనప్పుడు హూ ఇస్ ద ఏఆర్ఓ హూ ఇస్ ఆథరైజ్ టు టేక్ ద నామినేషన్, దాట్ డిక్లరేషన్ మార్నింగ్ ఇవ్వడం జరిగింది. 26th స్క్రూటనీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ విత్డ్రాల్ అంటే 26 తర్వాత స్క్రూటనీ పూర్తి అయిన తర్వాత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ అది మనకు లిస్ట్ వస్తుంది. ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్ నుంచి దే కెన్ విత్డ్రా దేర్ నామినేషన్ టిల్ 29th, అండ్ దెన్ 29 తర్వాత ఫైనల్ లిస్ట్ మనకు వస్తుంది. ఆ ఫైనల్ లిస్ట్ దెన్ వీ ప్రిపేర్ ద బ్యాలెట్ పేపర్స్ ఫర్ దట్ ఫైనల్ లిస్ట్ అండ్ దెన్ స్టార్ట్ కమిషనింగ్ ఆఫ్ ద మషీన్స్. 13th May మనకు పోలింగ్ ఉంటుంది అండ్ దెన్ 4th June కౌంటింగ్. నౌ దిస్ ఇస్ ద బేసిక్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ అయిన తర్వాత పోలింగ్ రోజు, బికాస్ టుడే ఇన్ ద నోటిఫికేషన్ టైమింగ్ ఆఫ్ పోల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైమింగ్ ఆఫ్ పోల్ అంటే మనకు ఎక్సెప్ట్ 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో 7 AM to 6 PM అంటే 11 hours పోలింగ్ నడుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా చంద్రబాబు స్వయంగా నామినేషన్ వేయటం లేదు. చంద్రబాబు తరపున ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 1:27 కుప్పంలో రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను అందించారు. చంద్రబాబు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉండటం తెలిసిందే. రాష్ట్రంలో ఇవాళ నామినేషన్ల పర్వానికి తెరలేచిన నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 23న పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది.
విజయనగరం జిల్లాలో అధికార వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న మెరక ముడిదాం మండలంలో పార్టీ ప్రధాన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి టీడీపీ కండవాలు కప్పుకుంటున్నారు. గత రాత్రి గర్భం పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు తాడి కృష్ణారావు కుమారులు చంద్రశేఖర్, చందు, వెంకటేశు, ఎంపీటీసీ సభ్యురాలు తాడి కృష్ణవేణి ఆధ్వర్యంలో గర్భం, నరసయ్యపేట, బోడం, దొరవలస, మెరక ముడిదాం గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా 19వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు మంగళదాస్ నగర్ 3వ లైన్ ముస్తఫా గారి ఇంటి దగ్గర నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఫాతిమాకి పెద్ద దండలతో సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం మున్సిపల్ ఆఫీసులో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఫాతిమా నామినేషన్ వేశారు. కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. వెంకట్రావును పరిమి అజయ్ కుమార్, కొల్ల ఆనందులు ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. యార్లగడ్డకు డమ్మీ అభ్యర్థిగా వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి గురువారం ఉదయం నామినేషన్ వేశారు. ఆమె 1 సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. గన్నవరంలో కూటమి నాయకులు, కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఒక క్షిపణితో దాడి చేసిందని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. టెహ్రాన్, ఇస్పాహాన్, షిరాజ్ నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్లోని ఇస్పాహాన్లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్పోర్ట్స్ బేస్లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది. కాగా టెహ్రాన్, ఇర్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఇరాన్ అధికారులు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీ వెంకట నరసింహాపురం కాలనీ వాసులు త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి కాలనీలో నీటి సమస్య ఉందని కేసరపల్లి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినా కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మండిపడుతున్నారు. మొక్కుబడిగా రోజుకు 1 ట్రాక్టర్, ట్యాంకర్ పంపిస్తున్నారని, ఇంటికి 2 బకెట్లు నీళ్లు కూడా రావటం లేదని తెలిపారు. మండుటెండలో నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని వెంకట నరసింహాపురం కాలనీ వాసులు రోడ్లపైకి వచ్చి ఇప్పటికైనా తమ గోడు విని తమకు త్రాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. అంతకు ముందు 6:30కి వేస్తే మోటార్ అరగంట నీళ్ళు వచ్చేది. ఆ అరగంట నీళ్ళు కూడా ఇప్పుడు రావట్లా. 3 నుంచి అసలు నిద్రలు ఉండలేదు, ఎవరికి నిద్రలు ఉండలేదు. లేకటం మోటార్ వేయటం కట్టేయటం నీళ్ళు సుక్క నీళ్ళు 15 రోజులు అవుతుంది, మాకు సుక్క నీళ్ళు లేవు. నీళ్ళకి మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక డ్రమ్ వచ్చి 25 రూపాయలు. అట్లా ఎన్ని డ్రమ్ములు మేము తెచ్చి పెట్టుకోవాలి? రోజుకి మేము తెల్లారుజాములు ఎందుకు లేగాలి? మేము లెగాలి, నీళ్ళ కోసం పట్టుకోవాలి, ఇచ్చేయాల్సి వస్తుంది. మేము అట్లాంటిది మాకు 15 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు. ఈ కేసరపల్లికి ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ మనిషికి మేము కంప్లైంట్ ఇచ్చారు, మా తమ్ముడు. మరి ఇచ్చాక కూడా మరి అతను ఆవిడ కూడా వచ్చి మరి సంధించట్లే. ఒక్క పంచాయతీ నుంచి 1 ట్యాంకీ మాత్రమే వస్తుంది. 1 ట్యాంకీ కాలనీ అందరికి 1 డ్రమ్ము సప్పును పోతుంది. అది ఎట్లా సరిపోతే మాకు నీళ్ళు? 1 డ్రమ్ము మీరు చెప్పండి. అది పంచాయతీ పంపులు ఉన్నాయమ్మా? పంచాయతీ పంపులేనండి, పంచాయతీ పంపులే. మరి పంపు బిల్లు కడుతున్నారుగా, పంపు బిల్లు కట్టినా మాకు నీళ్ళు ఎందుకు రావట్లేదు? దేనికి రావట్లేదు? 1 డ్రమ్ము 15 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదండి. మాకు 15 రోజుల నుంచి సుక్క నీళ్ళు రావట్లేదు. 1 డ్రమ్ము బియ్యం కడుక్కుంటారా, లేకపోతే బట్టలు ఉతుక్కుంటారా? నీళ్ళతోటి స్నానాలు చేస్తారా, బాత్రూమ్కి వెళ్తారా? మాకు చెప్పండి. 1 డ్రమ్ము మేము నీళ్ళు కొనుక్కోవచ్చుకోవాలండి, మంచి నీళ్ళు తెచ్చి వాడుకుంటున్నాం. సమస్యపై మీరు ఎవరి దృష్టి తీసుకెళ్లారు? ప్రెసిడెంట్ గారి దృష్టి తీసుకెళ్లారండి మా తమ్ముడు. ప్రెసిడెంట్ గారి దృష్టి తీసుకెళ్లాడు మా తమ్ముడు, చెప్పారు. అయినా వాళ్ళు స్పందించట్లేదు. 1 ట్యాంకీ మాత్రమే పంపిస్తున్నారు మాకు. అది మాకు 1 ట్యాంకీ అయితే కాదండి, మరి నీళ్ళు వచ్చే మార్గం కావాలి. మాకు ఇళ్లలో పంపులు రావాలి. రావట్లేదండి. మరి ఎందుకు రావట్లేదండి? వాళ్ళని అడుగుతుంటే అయిపోయి ఎవరో నీళ్ళు బ్రేక్ అవుతున్నాయి, నీళ్ళు ఎక్కట్లేదు. మీకు మీది మేరకు అయిపోయిందని చెప్పుకొస్తున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 55,537 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 20,486 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.2 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
తాజాగా బంగారం వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,449 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,555 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,180 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 74,340 రూపాయలుగా ఉంది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 86,500 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 90,000 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 25 నిమిషాలకి నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 21,835కు చేరింది. సెన్సెక్స్ 529 పాయింట్లు దిగజారి 71,955 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికన్ డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 87 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిసింది. S&P 0.2% నష్టాల పాలైంది. నాస్డాక్ 0.5% దిగజారింది. లోక్సభ ఎన్నికలు 2024కి సంబంధించి మొదటి దశ ఓటింగ్ శుక్రవారం ఏప్రిల్ 19న ప్రారంభమైంది. తమిళనాడులో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొదటి దశ లోక్సభ ఎన్నికలలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని పోయస్ గార్డెన్ పోలింగ్ బూత్ లో తన ఓటు వేశారు. ఇంకా నటుడు ధనుష్ టీటీకే రోడ్లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్లో ఓటు వేయగా కిల్పాక్లోని చెన్నై హై స్కూల్లో విజయ్ సేతుపతి ఓటు వేశారు. చండీగఢ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై 9 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ యువ బ్యాటర్ ఆశుతోష్ శర్మ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం ముంబైకి వరించింది. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఆశుతోష్ శర్మ తన జట్టు గెలుపు ముంగిటకు తీసుకువచ్చాడు. 28 పంతుల్లో 61 పరుగులు బాదాడు. అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే చివరికి అతను అవుట్ కావడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో 4వ విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల. చంద్రబాబు తరపున కాసేపట్లో నామినేషన్ వేయనున్న భువనేశ్వరి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు. విజయనగరం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ. టీడీపీలో చేరిన 500 కుటుంబాలు. ఓటు వేసిన రజనీకాంత్, ధనుష్, విజయ్ సేతుపతి. ఉత్కంఠ భరిత పోరులో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.